హాయ్ అందరికీ తొలి ఏకాదశి స్పెషల్ పేలాల పిండిని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించిన బాండిలో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని, అలాగే పేలాల కోసం ఎండిన మొక్కజొన్న గింజల్ని వేసేసుకోండి. 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసేసుకొని మూత పెట్టి పేలాలని ఫ్రై చేసుకోవాలి. అలాగే వీటిని కొంచెం చల్లారనిచ్చేసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసేసుకొని జీడిపప్పులు, బాదం పప్పులు వేసేసుకొని ఫ్రై చేసుకొని వీటిని కూడా వేరొక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లోకి ఇలా వేయించి పెట్టుకున్న పేలాలన్నీ వేసుకొని సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకోవాలండి. తర్వాత దీంట్లో ఒక పావు చిప్ప దాకా ఎండు కొబ్బరిని, అలాగే 2 యాలక్కాయలని వేసేసుకొని మెత్తని పొడల్లా చేసుకోండి. ఫైనల్గా దీంట్లో 3/4 కప్పు దాకా బెల్లాన్ని వేసేసుకొని సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలండి. దీన్నంతా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదంతో గార్నిష్ చేసేసుకొని దేవుడికి నివేదనగా పెట్టేసుకోండి. చాలా సింపుల్గా ఉంది కదండి. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.